పర్ఫెక్ట్ దమ్ బిర్యానీ ఎలా చేయాలి. చాలామందికి ఇంట్లో దమ్ వేస్తారు, కాకపోతే కింద మాడడం లాంటి, తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకు మాడిపోయి తర్వాత బిర్యానీ అంతా కూడా ఫెయిల్ అయిపోతుంది. సో అలా కావద్దు అని అంటే ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో అయితే నేర్చుకోండి. మీకు నేను వీడియో ఇన్ఫర్మేషన్ వస్తే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫుల్గా అయితే చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ముందుగా మనం బిర్యానీ మసాలా అయితే కలిపి పెట్టుకుందాం ఇలా. సో మసాలా అంతా కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఆయిల్ లాస్ట్కి అయితే కొంచెం వేయండి. ఇప్పుడు మసాలా అంతా మనం రెడీ చేసి పెట్టుకున్నాక తర్వాత ఎసరు అయితే పెట్టుకుందాం. ఎసరు పెట్టుకొని తర్వాత రైస్ వేసుకోవాలి. తర్వాత మనం దీన్ని ఎలా చేయాలంటే, ఇప్పుడు ఈ మసాలా అంతా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, రైస్ వేసాక అది చూపిస్తాను చూడండి. పెట్టుకుంటాం కదా, ఈ ఎసరు పెట్టుకున్నాక ఎసరు వచ్చాక మనం 3 నుంచి 2 గంటలైనా రైస్ అయితే నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టుకున్న రైస్ మనం ఇందులో వేసి 70 to 90% మనం కుక్ చేసుకోవాలి. అంటే రైస్ ఉడకబెట్టుకొని తర్వాత 70% ఉడికిన రైస్ని మనం వేసుకోవాలి. చూద్దాం రండి. ఎసరు పెట్టుకున్న తర్వాత ఎసరులో అయితే రైస్ అయితే వేసుకోండి. వాటర్ క్వాంటిటీ ఎసరులో కానీ ఎక్కువ ఉంచుకోవాలి మనం, అప్పుడే రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. తక్కువ పెట్టుకొని ఆడికాడికి పెట్టుకుంటే మనకి రైస్ తీసేటప్పుడు తెలియదు. నెక్స్ట్ మనం అసలు కథ అంత ఎక్కనే ఉన్నది. మనం బిర్యానీ మసాలా అంతా కలిపి పెట్టుకున్నాక హై ఫ్లేమ్లో ఒక 5 నుంచి 4 నిమిషాలు అయితే బిఫోరే మనం దీన్ని వేడి చేసుకోవాలి. ఎందుకంటే మిక్సింగ్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది వేడి చేసుకుంటే. తర్వాత రైస్ అయినాక మనం దీన్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నాం, 5 నిమిషాలు అయితే ఉడకబెట్టుకుంటున్నాం. రైస్ ఇంకా వేయలేదు బిర్యానీ దమ్ము. సో చూస్తున్నాం కదా, దగ్గర ఏ పెనం ఉంటే ఆ పెనం వాడండి. నా దగ్గర ఉన్న పెనంని యూజ్ చేస్తున్నా. కింద నేను పెనం సెట్ చేసిన, మీకు పెనం కనిపిస్తుంది కదా, స్లో ఫ్లేమ్లో పెట్టేసా. ఇదే ఫ్లేమ్ని మనం ఒక 20 నుంచి 30 నిమిషాలు ఉంచుకుంటే బిర్యానీ మనకు రెడీ అవుతుంది. చూడండి, ఇప్పుడు బిర్యానీ కూడా కొద్దిగా అయితే ఉడుకుతుంది అక్కడక్కడ. ఒక 5 నిమిషాలు ఇలా చేసుకోవాలని చెప్పగా తర్వాత మనం అయితే రైస్ అయితే వేసుకోవాలి. రైస్ మనకు కుక్ అయిన తర్వాత 90%, 70%, 80% వేసుకుంటే రైస్ అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చికెన్ మనకి రైస్ 90%, 70% అయిన రైస్ని మనం తీసి బిర్యానీలో అయితే వేస్తున్నాము. సో ఇలా దమ్ వేసుకోవాలి. అక్కడ చికెన్ కూడా వేడి అవుతుంది. ఫస్ట్ రైస్ ఇది. సో ఒక లేయర్ వేసుకోవాలి. సో ఫస్ట్ వేసాం, సెకండ్ టైం మళ్ళీ స్టెప్ బై స్టెప్ తీసుకోవాలి. తొందర ఏం పడకండి, ఇలా వేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ వస్తుంది రైస్. సెకండ్ దీన్ని మనం మళ్ళీ ఇట్లా గంటతో లెవెల్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇలా మళ్ళీ దీంట్లో కొన్ని ఆనియన్స్ వేసుకుంటాం. ఆనియన్స్ అయితే వేస్తున్నాం సెకండ్ రౌండ్లో, సరిపోతాయి సార్. ఇప్పుడు మళ్ళీ ఇంకో రైస్ వేసుకుంటున్నాం. సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. లాస్ట్ ఇది ఫైనల్ రౌండ్ అనుకోండి. సో ఇలా రైస్ మనం దమ్ వేసుకోవాలి. దానికైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మిగతా రైస్ ఏముందో అది తీసుకొని వేసుకోవాలి. ఫైనల్ అయితే మనం రైస్ని అయితే లేవల్ చేసుకుంటున్నాం ఇట్లా. తర్వాత మనం దీంట్లో ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకున్న ఆనియన్స్ లాస్ట్ చివరిగా ఒక మంచిగా వేపుకోవాలి. ఇలా కొట్టేసి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా వేస్తున్నాం. మళ్ళీ అన్నీ కూడా వేసేసా. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఉంచుకుంటే అయిపోతుంది. దమ్ముకైతే మూత పెడుతున్నాం. సో ఇలా దమ్ వేసుకుంటే మనకి ఒక 20 నిమిషాల పాటు దమ్ ఉంచుకుంటే, సేమ్ ఫ్లేమ్ నేను ఇంతకుముందు చూపించాను కదా, సో ఇదే ఫ్లేమ్లో కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని 20 నిమిషాల పాటు ఉంచుకుంటే దమ్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇలా అయితే మనం బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా అయితే చేసుకోవచ్చు. సో నేను చెప్పినట్టు మీరు చేస్తే మీకు బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు రైస్ చూసారు కదా, సో ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు బిర్యానీ అయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూడండి పీసెస్ కూడా పర్ఫెక్ట్ కుక్ అయినాయి. నేను దమ్ము తీసాను బిఫోరే, అందుకే మీకు ముందు నుంచి చూపించలేకపోయాను. ఇదిగండి మసాలా సపరేటు, రైస్ సపరేటు. ఇలా అయితే పర్ఫెక్ట్గా అయితే మీరు రెడీ చేసుకోవచ్చు.